నమస్తే అండి. ఇవాళ మనం అన్నమాచార్య కీర్తన గోవింద గోవింద అని కొలువరే ఇది వీణ మీద ఎలా వాయించాలో చూద్దాం. ఇది బృందావన బౌళి రాగంలో ఉంది. దీని ఆరోహణ అవరోహణ ముందు చూద్దాం. ఆరోహణలో స రి రెండవరి మా పా నీ సా. ఈ నీని మూడవని అంటాం మనం. సాకి ముందర ఉండే మెట్టు. సరి మా పా నీ సా. అవరోహణలో సా నీ రెండవని పా మా రే గ రే సా. రెండవరి రెండవగా మళ్ళీ రి సా. ఆరోహణలో ఇది ఆరోహణ అవరోహణ. మనం ముందు నీ దగ్గర నుంచి ప్రారంభించాలి. గోవింద గోవింద ముందు కీర్తనలు వాయించినప్పుడు కూడా నేను చెప్పాను, ఎక్కడైనా మనకి ఆకారం ఈకారం ఊకారం ఇవి వచ్చినప్పుడు అక్కడ మెట్టు మనం ఇక్కడ మీటేది ఉన్న చోట మీటకూడదు. ఇక్కడ మనం దాన్ని ఒక మెట్టు దగ్గర నుంచి ఇంకో మెట్టుకి ఈ వేళ్ళు మనం జరుపుతున్నప్పుడు ఇది వాయించకుండా జరపాలి. అప్పుడు ఆకారం ఈకారం ఊకారం రెండు వస్తాయి. ఇందులో ఫస్ట్ మనం వాయించేటప్పుడు గోవింద గోవింద స్వరం చూసుకుంటే ని ని సరి సా ని ప మా రే ని ని సరి సా ని ప మా రే. గోవింద గోవింద అని మరి కొలువరే సా ని సా రే. నీ రెండవ తీగ మీద వాయించాము మనం ఇక్కడ. అంటే నీకి కింద చుక్క ఉంటుంది, అంటే నీ. మళ్ళీ ఒకసారి సరి స ని ప మా రే మా రే స ని స రే. గోవింద గోవింద అని కొలువరే రే మ ప ని స స గోవిందాయని గోవిందాయని కొలువరే రే రే స ని రి సా. మళ్ళీ ఇంకొకసారి గోవింద గోవింద అని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే. ఇది పల్లవి. పల్లవి చూసాం కదా. చరణం హరి అచ్యుతాయని ని ని స రి స ని స ని
తర్వాత సాలోనే రీ కూడా అందులోనే వస్తుంది. హరి అచ్యుతాయని. ఇక్కడ వరకు మనం మీటక్కర్లేదు, మీటకుండానే మనం మెట్లు జరపాలి. హరి అచ్యుతాయని. పల్లవికి ఇక్కడ ఎలా వాయించామో అలాగే వస్తుంది. రే మా పని పురుషోత్తమాయని. రే రే సని రే సా పరమ పురుషాయని పలుకరే. పరమ పనిసా పరమ పురుష రి సరి. రి 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 సని సా రే పరమ పురుషాయని పలుకరే. సా నుంచి రీకి, సా నుంచి రీకి తీసుకున్నాక రీ మా ప మ రే సా సా సా. రీ మా ప మ రే సా 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 నీ సా నీ ప మ ప మ రే సా. గోవింద గోవింద అని కొలువరే. గోవిందాయని. ఇలా మనం వాయించాలి. పల్లవి చరణం ఒకలాగే ఉంటాయి, మిగిలిన చరణాలు కూడా మొదటి చరణంలాగే వస్తాయి. ధన్యవాదాలు.